Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు సర్కార్పై కొడాలి నాని లీగల్ ఫైట్. మాజీ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చంద్రబాబు పైన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో కొడాలి నాని ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కొడాలి నాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన కోర్టు తీసుకునే నిర్ణయం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై నమోదైన పాత కేసులో ఆయనపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం పైన స్పందించిన కొడాలి నాని న్యాయ పోరాటానికి దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఆర్డర్లను సవాల్ చేస్తూ తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత జీవోను రాజ్యాంగ చట్ట విరుద్ధమైనదిగా ప్రకటిస్తూ దానిని రద్దు చేయాలని కోరారు. ఘటన 2021 ఫిబ్రవరిలో జరిగిందని, క్రిమినల్ చట్టాల ప్రకారం తనపై నమోదైన సెక్షన్ల కింద కేసును కాగ్నిజెన్స్లోకి తీసుకునే కాలపరిమితి ముగిసిందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అన్నారు. కాగా వైసీపీ హయాంలో నాటి పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని ఎస్ఈసి జాయింట్ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుడివాడ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ను అనుమతించాలని ప్రతిపాదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 5న కృష్ణా జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. దాని ఆధారంగా ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఇటీవల అనుమతి ఇచ్చారు. గతంలో కూడా ఇదే అంశంపై ఆయన కోర్టు నుంచి కొన్ని ఉపశమనాలు పొందిన విషయాన్ని ఈ పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.